ఫ్యాన్స్ నో మూవీస్ కానీ ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు మన స్టార్ హీరోస్. ఏది ఏమైపోయినా కోట్లు కొల్లగొట్టాల్సిందే అంటూ టికెట్ రేట్స్ని పెంచుకుంటూ పోతే తల తాకట్టు పెట్టైనా కాసులు కురిపిస్తున్నారు ఫ్యాన్స్. దీంతో అభిమానం ఉండొచ్చు కానీ అదిలా పిచ్చితనంగా మారితేనే డేంజర్ అంటూ చెవులు గొనుక్కుంటున్నారట సోషల్ మీడియా జనాలు. అక్షరాల ₹1,00,000. ఇది ఓజీ టికెట్ కోసం ఒక ఫ్యాన్ కుమ్మరించిన డబ్బు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు తమ అభిమాన హీరో సినిమా అంటే ఫ్యాన్స్ ఎంత పడిచేస్తారు. కానీ ఈ అభిమానాన్నే కోట్ల రూపాయలతో కొనేస్తున్నారు మన మేకర్స్. నచ్చిన హీరో సినిమా కోసం వస్తే ఇదే ఛాన్స్ అంటూ జేబులకి చిల్లులు పెట్టేస్తున్నారు. అయితే ఈ మేకర్స్ కి హీరోల సపోర్ట్ కూడా ఉంటుందన్నది ఓపెన్ సీక్రెట్. ఆడియన్స్ రావట్లేదు, థియేటర్స్ నిండట్లేదు, సినిమా అస్సలు బతికేట్టు లేదు అంటూ దొంగ ఏడుపులు ఏడ్చిన మేకర్స్ వచ్చేవాళ్లని ఇలా పీల్చి పిప్పి చేస్తే మళ్ళీ ఎలా వస్తారో వాళ్లకే తెలియాలి. కానీ సినిమాకి రేట్లు ఎంత పెంచేసినా మళ్లీ వస్తామంటూ ఫ్యాన్స్ ఎగబడి వెళ్లిపోవడమే కాదు, సినిమా సాలిడ్ రికార్డ్స్ ని కొట్టేసింది అంటూ ఫ్యాన్స్ పండగ జరుపుకోవడమే ఇక్కడ మ్యాజిక్. కానీ ఈ ఫ్యాన్స్ వల్లే నార్మల్ ఆడియన్స్ సినిమాకి దూరమయ్యే పరిస్థితి. వాస్తవానికి కంటెంట్ సాలిడ్ గా ఉన్న చిన్న సినిమాలని కూడా ఇప్పటికే ఓటీటీకి ఫిక్స్ చేసేసిన ఆడియన్స్ పెద్ద బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్, భారీ క్యాన్వాస్ పై వచ్చిన సినిమాల కోసం మాత్రమే థియేటర్ల వైపు చూస్తున్నారు. అలాంటిది మేకర్స్ ఇలా అడ్డగోలుగా రేట్లు పెంచుకుపోతే ఫ్యాన్స్ మొదటి 2 రోజులు హడావిడి చేస్తారేమో కానీ తరువాత ఆ థియేటర్ల వైపు ఎవరూ తిరిగి చూడరు. ముఖ్యంగా సీక్వెల్ అనో ప్రీక్వెల్ అనో ట్యాగ్ వేసుకొనొస్తోన్న సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటే మరీ మంచిది. ఎందుకంటే మొదటి పార్ట్ మైలేజ్ ని క్యాష్ చేసుకోవడానికే వస్తాయి కాబట్టి. ఏదేమైనా మేకర్స్, హీరోలు కలిసి సినిమాలని చేతులా చంపేయకుండా ఇండస్ట్రీని 4 కాలాల పాటు బతికిస్తే అదే 10,000. For more videos like this, subscribe Big TV channel.